బ్యాక్ టు న్యూస్. కృష్ణా జిల్లా మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గడప గడపకు తిరుగుతూ తనకు ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. తన పనితనం టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ప్రచారంలో భారీగా కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు పాల్గొంటున్నారు. వసంత కృష్ణప్రసాద్ ప్రచారం ఏ విధంగా సాగుతుందో మా ప్రతినిధి సాయి మైలవరం నుండి వివరిస్తారు. ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరికొద్ది రోజులు మాత్రమే పోలింగ్కి సమయం ఉండడంతో అభ్యర్థులు డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా తలుపు తట్టి మరీ ఓటేయమని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా అధికార ప్రతిపక్షాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడపని తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల వద్దకు మనం వెళ్ళి అడుగుతున్నాం ప్రచారం ఎలా జరుగుతుందని. కానీ ఈరోజు ప్రస్తుతం మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఫస్ట్ మనం పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే బేసిక్గా అందరూ కూడా మీరు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు, లేకపోతే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని అందరూ చెప్పే మాట. కానీ వసంత కృష్ణప్రసాద్ పర్మిషన్ ఇస్తే ఓటర్లు ఏమనుకుంటున్నారు అనేది ఆయన నోట, అలాగే మనం ఓటర్లను అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఫీల్ అవ్వను అంటే, ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు ఓట్లు వేయమని అడిగి వెళ్ళిపోతున్నారు. ఓటర్ మనసులో ఏముందో మీకు తెలియదు, మీ ముందే మేము నిరూపిస్తాం. ఇక్కడ ఫీల్ అవ్వను అంటేనే ఓటర్ని అడుగుతాం. తప్పకుండా అండి, తప్పకుండా. మీరు కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, మీరు ఫీల్ అవ్వనంటే అడుగుతాం. ఎట్టి పరిస్థితుల్లో ప్లీజ్ అడగండి, ప్రజల్ని డైరెక్ట్గా అడగండి. ఇప్పుడు ఓటర్లు ఏం చెప్పినా కూడా వీళ్ళు ఫీల్ అవ్వను, కట్ చేయను అంటేనే ఇది ఖచ్చితంగా ప్లే చేస్తాం. కన్ఫర్మ్ కదా. ప్రస్తుతం ఒక ఇంటికి వెళ్తున్నారు. అమ్మా, మీకు ఈయన ఎవరో మీకు తెలుసా? గాంధీ అన్నయ్య తెలుసు. వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు తెలుసా మీకు? ఇప్పుడు తెలుస్తుంది, ఇక్కడ మొన్న చూశాను. వీళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారా, లేదు ఎలక్షన్ వరకు వస్తున్నారా? అందమంగళ కూడా వచ్చారు. వీళ్ళు ఈయన తెలుసా? మీకు అభ్యర్థి ఎవరో తెలుసా? తెలుసండి, వసంత కృష్ణప్రసాద్ గారు తెలుసండి. ఇప్పుడు ఈయన మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇక్కడికి వచ్చారు, ఆయనకి ఓటేయమని అడుగుతున్నారు. వేస్తారా లేదా అని మీ ఇష్టం. ఉమా గారికి ఈయనకి తేడా ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ఇద్దరిలో తేడా ఏంటంటే, ఉమా గారు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం వచ్చారు, ఓట్లు అడిగారు, వెళ్ళారు. ఇంతవరకు మళ్ళీ అడ్రస్ లేరు. వాళ్ళు పథకం ఇచ్చిన పథకాలు కూడా అసలు ఏమీ అందట్లేదు. మన కేపీ గారు వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. మేడం, ఈ సంక్షేమ పథకాలు పసుపు కుంకుమని డ్వాక్రా రుణాలు ఇస్తున్నారు కదా, మీకు అందుతున్నాయా? అందుని ఒక చెక్కు మటుకి చెల్లలేదు, మాకు చెల్లలేదు చెక్కు. పసుపు కుంకుమతో పాటు డ్వాక్రా రుణాలు కానీ ఇతర పథకాలన్నీ మీకు అందుతున్నాయా? అసలు వాళ్ళు చెప్తున్నారులే కానీ అసలు ఒకటి అది కూడా వడ్డీ కింద కట్ చేసుకుంటున్నారు. ఇచ్చినట్టుగానే మళ్ళీ బాగా వడ్డీలు వేసేస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్ గారు, ఒకసారి ఇప్పుడు ఈయన వైసీపీ అభ్యర్థి అమ్మా, మీకు వచ్చారు, చూసారు ఈయన ఎప్పుడైనా? చూసా, నాకు తెలుసు. ఉమా గారు మీకు ఎమ్మెల్యే, ఉమా గారే ఆయన మంత్రిగా ఉన్నారు. ఈయన రెగ్యులర్ గా ఎవరు మీ వీధికి వచ్చేది, మీ ఊరికి వచ్చేది? అసలు ఉమా గారు ఉన్నారని మాటే గానీ ఇంటింటికి అసలు వచ్చే పనే లేదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం పట్టించుకున్నారు మాట విషయం కూడా తెలియదు. ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరఫున వాళ్లే మాట్లాడుకుంటున్నారే కానీ మా గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదు. వసంత్ గారు, బేసిక్గా వీళ్ళు వైసీపీ అభిమానులా లేదా ప్రజలు అనుకోవాలి? లేదండి, వాళ్ళు తటస్థులే. ఇప్పుడు అమ్మాయి చెప్పారు కదా, నేను ఇప్పుడే చూశాను వీళ్ళందరూ ఇస్తారని చెప్పి. ఏదేమైనా కూడా ప్రజల అభిప్రాయం అది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా అండి, సంక్షేమ అభివృద్ధి పథకాలు ఒక వర్గం వారికి అందుతున్నాయి. అర్హత కలిగిన పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు. మీరు అంతవరకు ఎందుకు? ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం వెళ్ళండి, అక్కడ పట్టాలు ఇచ్చింది అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చారా, వాళ్ళ అనుకూలులకు ఇచ్చారా, లేకపోతే తెలుగుదేశం నాయకులు లంచాలు తీసుకొని ఇచ్చారని మీరు అడగండి. అందరూ వాస్తవాలు చెప్తారు. 25-30 సంవత్సరాల బట్టి ఒక ఇంట్లో 4-5 కుటుంబాలు బట్టి కొట్టుకుంటా, అట్లాగే 20-25 ఏళ్ల బట్టి అద్దెలు కట్టుకుంటా బతుకుతున్న వాళ్ళకి సడన్గా మార్పు ఏమొచ్చింది? ఈ 4 సంవత్సరాల్లో కొత్త రాజధాని అయ్యేటప్పటికి ఇక్కడ అద్దెలకు డిమాండ్ ఎక్కువైపోయి, ఒకప్పుడు 500 అద్దె కడితే సరిపోయేదానికి ఇప్పుడు 4000-5000 కడితే కూడా కాని పరిస్థితిలో బడుగు జీవులకి చాలా కష్టమైంది. ఏమైనా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జన్మభూమి కమిటీలు అనే ఒక దళారీ వ్యవస్థ ఏర్పడి రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ప్రజలకి అందవలసిన సంక్షేమ పథకాలకు అందనివ్వలేదు, పక్కా గృహాలు రానివ్వలేదు. వాళ్ళకి అర్హతలుండి పక్కా గృహాలు శాంక్షన్ అయితే కూడా అన్నీ అయిన తర్వాత కూడా వాటిని ఆపేశారు. అట్లాగే మీరు కొన్ని చోట్ల ఆశ్చర్యకరమైన వ్యవహారం ఏంటంటే 80 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వట్లా. అదేమంటే వాళ్ళు తటస్థులు, మా పక్కకి రాలేదో, లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాకు రావట్లేదో, ఇట్లా అనమాట. అర్హతలు ప్రామాణికంగా తీసుకోవాలా, కేవలం పార్టీల పరంగానే చేస్తా ఉన్నారు. ఇక్కడ చెప్తున్నారు, ప్రజలు చెప్తున్న మాట మాకు అర్థమవుతోంది. అయితే ఇక్కడ నేను మరొక సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో మంత్రి దేవినేని ఉమా మీలాగే వచ్చారు, మీలాగే ఇక్కడ ప్రచారం చేశారు, వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు, వీళ్ళు ఓటేసి గెలిపించారు. మళ్ళీ మీరు వచ్చారు, మీకు ఓటేసి గెలిపించమంటున్నారు. ఫైనల్ ఇప్పుడు వాళ్ళు మాట అంటారు, 5 ఏళ్ల తర్వాత మాకేం చేయలేదు అన్నారు. మీరు చేస్తారని గ్యారెంటీ ఏంటి?
దేవినేని ఉమామహేశ్వరరావు ఇది పెద్ద గర్వంగా చెప్పుకుంటా ఉన్నాడు. నేను 18 రోజుల ముందు వచ్చాను, నాకు ఓట్లేసి గెలిపించారని. నేను 10 మాసాల ముందు వచ్చాను, ప్రజల మధ్య తిరుగుతున్నాను. ఒక్కొక్క ఊరు కనీసం 20-30 సార్లు పైన తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ మధ్య ఉండాలని. ఎందుకంటే నేను 27 సంవత్సరాల నుంచి వ్యాపార జీవితంలో ఉండి ప్రజా జీవితానికి దగ్గరగా ఉండి నా వంతు సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తా ఉన్నాను. ఈ పెద్దావిడికి ఇల్లు రాలేదు అని చెప్తుంది ఈ పెద్దావిడికి మీరు ఏ హామీ ఇవ్వబోతున్నారు? ఇక్కడ మీరు ఆమెకి అమ్మ మీకు హామీ ఇస్తానన్నారు, వైసీపీ అభ్యర్థిన ఓటేసి మీకు ఏదో చేస్తామంటున్నారు. మీరు అడగండి ఒకసారి ఏం కావాలో అడగండి. మాకు ఆ ఇల్లు పట్టా కావాలి. అమ్మా నేను ఇల్లు శాంక్షన్ అయ్యి ఆపేశారన్నావు కదమ్మా, నీకు మన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో రాబోతా ఉంది. నేను చెప్పేది ఒకటే, 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన ఇక్కడ ఉన్నాడు. నీకు 10 ఏళ్ళుండి పట్టా ఇవ్వటం ఇల్లు ఇవ్వటంలో ఆయన విఫలం చెందాడు. కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను వచ్చిన 3 మాసాల లోపల నీకు ఇల్లు ఇప్పించి మీ ఇల్లు కట్టించే బాధ్యత నాది. అండి మా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందండి. వచ్చి పంచాయతీ ఆఫీస్లో మా తెలవకుండానే పార్టీ వాళ్ళు అమ్మేసుకున్నారండి మా అమ్మాయి పేరు మీదగా. తర్వాత తెలిసింది మాకు. కాల్ సెంటర్లో వచ్చిందేమో. కాల్ సెంటర్లో కాదండి, మా అమ్మాయి బాగానే చదువుకుంది. వస్తే రానివ్వలేదు. తర్వాత మాకు తెలిసింది పంచాయతీ వాళ్ళు నీ పేరు మీద వచ్చిందమ్మా. మీ పేరేంటి? వెంకటరామ గారు. ఏ వెంకటరామ గారు? బొంత వెంకటరామ గారు. వెంకటరామ గారు అదే నేను ఇన్ని రోజులు నియోజకవర్గంలో మొత్తుకున్నది అదే వివక్ష. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు జెండాలు బ్యానర్లు గడితేనే సంక్షేమ పథకాలు అమలు జరిగిన తప్పితే ఏమీ కాలేదు. నేను నాకు ఓటేసి గెలిపించిన ప్రజల కోసం తప్పకుండా నేను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటాను. వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉంటాను. వాళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు నా ఆఫీసుకి 2 రోజులు అయితే మా ఊరు వచ్చి చెప్పండి అని నేను అన్నాను. వాళ్ళ గ్రామంలోకి తరచుగా వచ్చి వాళ్ళ సమస్యలు ఇక్కడ తెలుసుకొని వాటి పరిష్కారానికి నేను కృషి చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాట వినబడుతుంది, మైలవరం పైన అందరి దృష్టి పడింది. నంద్యాల తర్వాత ఇప్పుడు మైలవరమే టాప్లో నిలబోతుంది అంటున్నారు. ఎంత మీ ఊరు ఓటు ఎంత అంటే 5,000 10,000 పర్సనల్గా నాకు చెప్పండి, ఎంత పలుకుతుంది? ఓట్లు కాదు అడుగుతుంది. మేము ఏమీ డబ్బుల మీద ఆధారపడలేమండి. డబ్బుల మీద ఆధారపడి ఉంటే నేను కూడా ఎట్లా ఎలాగనే 18 రోజులు 15 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసి తిరిగేవాడిని. నేను ప్రజలను నమ్ముకున్నా. ఈ నియోజకవర్గంలో 1,25,000 మంది ఓటర్లని డోర్ టు డోర్ వెళ్ళి కలిశారు. నేనే కాకుండా నా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్తా ఉన్నాం. ఏంటంటే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఇబ్రహీంపట్నం, కొండపల్లి, గొల్లపూడి, ఇంకా వివిధ గ్రామాలు, ప్రతి ఇంటికి, ప్రతి సందు, ప్రతి బజారు, ప్రతి వ్యక్తిని, ప్రతి అమ్మని, ప్రతి అక్కని కలిశాను అనమాట. నేను ఇదంతా ఎందుకు చేస్తా ఉన్నా అంటే ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంతంలో ఉన్న స్థితిగతులు ప్రజల ఇది. నేను ప్రజలను నమ్ముకొని ఎన్నికలకు వెళ్తా ఉన్నాను, ప్రజలను నమ్ముకొని రాజకీయం చేస్తున్నా. ఆయన 9.5 సంవత్సరాలు కాలక్షేపం చేసి మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి 6 మాసాల నుంచి హడావుడి చేస్తా ఉన్నాడు. ఆయన డబ్బును నమ్ముకున్నాడు. ఆయన అవినీతి నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి తప్పకుండా ఆయన డబ్బుతో గెలవాలనుకుంటున్నాడు. నేను ప్రజాబలంతో గెలవాలనుకుంటున్నాను. పీవీపీ గారు, మీరు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా మీరు నిలబడుతున్నారు. ఈయన లోకల్ అభ్యర్థి కాబట్టి హామీలు గుప్పిస్తున్నారు. మైలవరం ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఎంపీ వచ్చి మాకు ఏదో చేసేస్తారని. ఎమ్మెల్యేని అడుగుతారు, కానీ ఎంపీకి కూడా ఏదో ఒకటి చేయాలనే కోరిక ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే 2 ఓటు చాలా విలువైంది. మైలవరం ప్రజలకి ఏం హామీ పోతున్నారు? మైలవరాన్ని ఎలా తయారు చేయబోతున్నారు? అంటే సింగపూర్, మలేషియా, జపాన్ ఇస్తాం, ఈ టైప్లో ఏమైనా తయారు చేయబోతున్నారు మైలవరం? నేను సింగపూర్లో, అమెరికాలో, న్యూయార్క్లో చెప్పను. పెద్ద మాటలు అంతకన్నా చెప్పను. చిన్న పనులే పెద్దగా చేస్తానని చెప్పాను. సోదరులు కృష్ణప్రసాద్ గారితో నేను ట్రావెల్ చేస్తున్నాను. లోకల్ ఇష్యూస్ మీద కృష్ణప్రసాద్ గారికి సమగ్రమైన అవగాహన ఉంది. నేను మన కొండపల్లి వెళ్ళాను. కొండపల్లిలో యూత్ అడిగారు, అన్నా మేము ఇక్కడ మాకు ఉంటాను, కాలేజ్ కూడా డిగ్రీ కాలేజ్ విజయవాడ దాకా వెళ్ళాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతుందని. ఈ చిన్న ఇష్యూస్ మీద ఫోకస్ చేద్దాం. లోకల్ ఇష్యూస్ మీద ఆకాశ హర్మ్యాలు నిర్మించిన అవసరంలా. బేసిక్ నీడ్స్, ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేట్ అని యూత్ ఉన్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, చిన్న ఈచ్ లైఫ్ని టచ్ చేద్దాం. దట్స్ నెంబర్ 1. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ సరిగ్గా ఇంట్రడ్యూస్ చేయడం, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 2, ఈ పార్లమెంట్ నియోజకవర్గం 4 రూరల్లో 3 సిటీ ఉన్నాయి. ఈ ఏరియాని మొత్తం ఒక ఈవెంట్ క్యాపిటల్, ఒక ఫన్ సిటీ లాగా చేస్తాను. ఇక్కడ ఇవన్నీ మీరు చెప్తున్నారు, గ్యారంటీ ఏంటి సార్? ఇప్పుడు ప్రజలంతా కూడా మీ హామీలు చూసే, అంటే అది తాయిలల్లా చూసి వాటిని చూసి ఓటేసి వస్తున్నారు. తర్వాత నాయకులు ఎవరు కనబడిన పరిస్థితి ఇదే కదా, దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఏంటి గ్యారంటీ? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. 70 సంవత్సరాల నుంచి బల్ల గుద్ది చెబుతున్నా, ఒక కామన్ మ్యాన్గా బెజవాడకి 20 సంవత్సరాలుగా నేను చేసింది. అక్కడికి వెళ్ళి చూడండి, పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెళ్ళి పీవీపీ మాల్ చూడండి. విజయవాడ ఏమీ లేని రోజున కట్టాం. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామో వెళ్ళి అడగండి. అది ఒక కామన్ మ్యాన్గా. ఇంకంతకన్నా ప్రూఫ్ అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా చేతలే నిరూపం.
ఒక పార్లమెంట్ మెంబర్గా అంతకన్నా ఎక్కువ చేస్తాను. ఓటు విలువ అనేది ఖచ్చితంగా అది చాలా విలువైనది. ఆ ఓటుని ఖచ్చితంగా మా పార్టీకి ఓటేయండి, మేమంటే ఏంటో చూపిస్తాం, మా పార్టీ అంటే ఏంటో చూపిస్తాం. ఇప్పటిదాకా చేసిన నాయకులు ఒక ఎత్తు, వైసీపీ నాయకులంతా గెలిస్తే ఏం చేస్తామనేది మరొక ఎత్తు. పని చేయకపోతే నిలదీసి అడగండి అని వసంత కృష్ణప్రసాద్తో పాటు పీవీపీ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో సాయి, HM టీవీ, మైలవరం నుండి.